ఆగగాడికి ఫస్ట్ నుంచి చెప్తానే ఉన్నాను. ఒరేయ్! కాల్ ఎవరైనా చేస్తే కనుక చూసి పక్కకు పెట్టకురా. కట్ చేయకురా. రేపొద్దున నువ్వు ప్రాణాపాయ స్థితిలో ఉన్నప్పుడు ఎవరో కూడా నీ కాల్ చూసి పక్క పెట్టడం, కాల్ కట్ చేయడం చేస్తార్రా. రేపొద్దున్నే నీకు దండేసి దండం పెట్టేయవలసిన పరిస్థితి వస్తది. దయచేసి కాల్ లిఫ్ట్ చేసి మాట్లాడరా పనికిమాలిన ఎదవా అని చెప్తే ఏ రోజు నా మాట ఇనల. ఇనకపోవడం వల్ల ఈరోజు జాంగ్రీ పెట్టుకొని నీ నోట్లో కామెడీగా చచ్చిపోయాడు. అదే టైంలో నాగాగాడి కాలు ఎవడన్నా లిఫ్ట్ చేస్తే కనుక ఈరోజు వీడికి ఈ కామెడీ చావు వచ్చేది కాదు. బతికి బట్టలు కట్టేవాడు. మీరు కూడా దయచేసి కాల్ కట్ చేయడం కానీ, కాల్ చూసి సెల్ పక్కకు పడేయడం గానీ చేయకండి. ఈ మధ్యనే మా సెల్ ఫోన్ బ్రదర్స్ అంతా ఆన్‌లైన్ మీటింగ్ పెట్టుకుంటే వాళ్ళందరూ ఒకటే చెప్తున్నారు. చాలామంది ఫ్రెండ్ ఫోన్ అయినా లిఫ్ట్ చేయట్లేదు. చూసి పక్కకు పెట్టేయడం, కట్ చేయడం చేస్తున్నారు. స్టేటస్ మట్టికి అదే టైంలో విపరీతంగా ఫాలో అవుతున్నారు. గంట, 2 గంటలైనా స్టేటస్ మీద కూర్చుంటున్నారు కానీ, ఒక్క సెకండు ఫోన్ చేసి, లిఫ్ట్ చేసి మాట్లాడదామని ఎవరికీ ఉండట్లేదు. చాలా క్రూయల్‌గా తయారవుతున్నారు వీళ్ళు. వీళ్ళ పరిస్థితి తెలుసుకుంటే చాలా బాధనిపిస్తుందని చెప్పేసి మా సెల్ ఫోన్ బ్రదర్స్ అంతా ముత్తుకుంటూ ఉన్నారు. ఈరోజు ఫోన్ లిఫ్ట్ చేయకపోవడం వల్ల నాగగాడు పోయాడు. రేపొద్దున్న మీరు కూడా ఏదైనా ప్రాణాపాయ స్థితిలో ఉండి, ఏదైనా ప్రాబ్లమ్‌లో ఉండి, కాన్ఫర్ట్ పొజిషన్‌లో మీ సెల్లు పగిలిపోవడం, ఇరిగిపోవడం, ఏదో పోవడం జరిగి, పక్కనున్న వాడిది ఎవరిదో ఫోన్ తీసుకొని, మీకు ఒకే నంబర్ గుర్తుండి, వాడి ఫోను గత టైంలో మీరు లిఫ్ట్ చేయకుండా ఉండి, అదే టైంలో వాడికి మీరు ఫోన్ చేస్తే గనక, వాడు కూడా మీ ఫోన్ లిఫ్ట్ చేయకపోతే మీ పరిస్థితి ఏమవుతదో ఒకసారి ఆలోచించండి. దయచేసి కాల్‌కి విలువివ్వండి. ఎందుకంటే చాలా వాల్యుబుల్ కాల్ అనేది. స్టేటస్ అనేది విలువైనది కాదు. ఫేస్‌బుక్కు, ఇన్‌స్టాగ్రాము, యూట్యూబు షార్ట్సు ఇయన్నీ ఇంపార్టెంట్ కాదు కదా! లైఫ్‌లోని. సపోజ్ మీకు